మిత్రులారా ఇది కనిపిస్తుందా? ఇది గూడు. ఇది చూడదేనా గూడు తెలుసా? అవును. నిజంగా పిచ్చుకలకు సెల్యూట్ చేయాలి భయ్. వాటికి నోరుంటే వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడాలనిపిస్తాయి నాకు. మాట్లాడాలి సైంటిస్ట్. ఇది చూడండి, ఏ సైంటిస్ట్ కావచ్చు ఇంత గొప్పగా గూడు చేయదు. ప్రతిరోజు రాజకీయాలు కావచ్చు, అవినీతి అధికారుల భాగవతం బయట పెడుతున్నా. నేను మొన్న గొండాయిపేట అనే గ్రామంలో వెళ్తే రైతులందరూ కలిసి దీన్ని బట్టి ఇట్లా ముచ్చటిస్తాను. ఎట్లా కట్టిండు దేవాన్ని ఇది చూడు. అవును. ఇది చూడండి, 2 రంధ్రాలు, ఇట్లా మంచి దండ చూడండి ఎంత బాగా పిచ్చు కట్టిందంటే, పిచ్చుకకున్న జ్ఞానం మనుషులకు లేదు. నేను చెప్తున్నాను కదా, వర్షం అసలు తడవకుండా ఇట్లా ఇట్లా పెట్టుకుంటుంది. కొన్ని కొన్ని ఇట్లా పెట్టుకుంటాయి, లోపల గుడ్లు పెడతాయి, పొదుగుతాయి. అసలు ఎట్లా సంపాదిస్తారు ఏంది చూడు. ఇట్లా ఒక్కొక్కటి సేమ్ కలర్, మరి వేరే కలర్ దీంట్లో ఉండదు. ఇలాంటి తీగలు ఎక్కడి నుంచి సమకూరుస్తాయి, ఎట్లా పెడితే అనేది పెద్ద ప్రశ్న. ఇది పిచ్చులకున్న తెలివి మాకలేదు. నేను ఒక సెల్ అందుకో నాది ఒక చిన్న వీడియో ఉంది, ఎంత అద్భుతం అంటే దీంట్లో. నేను ఈ వీడియో అసలు నా ఛానల్లో ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి తప్పు అనుకోకండి. ఇది చూడండి ఎంత బాగుంది ఈ గూడు. ఇగో చూడండి, కనిపిస్తుందా? ఇగో ఇక్కడ 3 ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద వింత ఇది అనిపిస్తుంది. మనుషులు కూడా చేయలేని గూడుని పక్షులు వారి కోసం చేసుకుంటాయి. చూడండి ఎంత పెద్దగా ఏ శాస్త్రవేత్త అయినా ఏదైనా మిషన్ అయినా చేస్తా. యజమాని ఎంత మంచి పెట్టారు గూడు. 1 2 3 4 మొత్తం గూడు పెట్టుకుంటాయి. అక్కడ వెళ్ళి నేను మాట్లాడడం జరిగింది. అసలు గూడు చూసి నేను స్టన్ అయిపోయా. అరే ఇంత అద్భుతంగా ఎట్లా చేస్తారా భయ్, అసలు మనుషులకు ఎందుకు ఇంత తెలివి లేదు, ఎందుకు పిచ్చి వాళ్ళకి అసలు రెండే ఉంటాయి కదా. మాకు 2 చేతులు 2 కాళ్ళు ఉంటాయి, వాళ్ళకి 2 ఉంటాయి కదా. కానీ వాళ్ళు చూడండి, ఒకటి కడితే ఒకటి కడతాను. మరి దీంట్లో నేను అనుకోదు, పక్కన ఇంకో పక్షి వెళ్ళి సేమ్ ఇదే కలర్లో మళ్ళీ కట్టుకుంటుంది, దాని పక్కన మళ్ళీ కట్టుకుంటుంది. మనుషులు మనం ఎట్లుంటాం, మనం ఇల్లు కట్టినాం అనుకో మంచిది, మన పక్కోలే మా మీద ఎడతారు. అమ్మ దేవాన్న కట్టి అమ్మ సూర్యన్ ఎందుకు కట్టారు, ఎక్కడ దేవాన్న డబ్బులు అంటారు, నేనే ఎడతా. అవునా? నువ్వు కడితే నీ ఇంటి పక్కోలి ఏం సంపాదిస్తాను, ఎంత పెద్ద సెటిల్మెంట్ అట్లా ఏడిస్తాం. ఒకటి ఇల్లు కడితే ఒకటి. ఈ చెట్టుకి ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు, మొత్తం ఇల్లు కట్టుకుంటారు వీళ్ళు పక్షులు. కానీ ఒకరు కడితే ఒకరు చూస్తూ ఊరుకోరు ఈ పక్షులు, పిచ్చుకలు. ఇది కడితే పక్కన ఇంకో పిక్ష సేమ్ ఇలాంటిది కడతాయి, అది మళ్ళీ కడతారు. ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పరాయండి, ఆమె వెళ్ళి తీసుకుంటుంది. సేమ్ కలర్, మరి వేరే కలర్ కాదు, సేమ్ ఉంటుంది కలర్. ఐక్యత, పిచ్చుకల్లో ఐక్యత చూడండి. ఒకరు డెవలప్ అయితే ఇంకొకరు డెవలప్ చేస్తారు. మా మనుషుల మధ్య ఎలాంటి ఐక్యత ఉంటుంది, ఒకరు డెవలప్ అయితే అమ్మ అని కాలు వచ్చుకుంటుంది, అమ్మ వాడేది డెవలప్ అయినని. కొంచెం డెవలప్ అయితే అయిపోయింది విమర్శ, వీడిక్కడ డెవలప్ అయినరా బాయ్, ఈయనకి ఎక్కడ పైసలు అని. వీళ్ళని చూసి నేర్చుకుందాం, మన పిచ్చుకల నుంచి మనం నేర్చుకుందాం. ఇది గుణపాఠం కోసం వీడియో చేస్తున్నా, పిచ్చుకల నుంచి మనం నేర్చుకోవాలి. ఇంకెందుకు, గతంలో మనము జొన్నలు పండిస్తుండే, జొన్న పంటలు, మక్కలు పండిస్తుండే. ఓకేనా? ఇక్కడ ఒక పిట్ట ఉందని చెప్పేసి మనం ఇట్లా పట్టేసి బండకేసి కొడితే ఇక్కడికి వెళ్ళి 100 పిట్టలు నేస్తాయి. ఒకటి ఉండదు, ఒకటే కనిపిస్తుంది. ఒక పిట్ట వెళ్ళి చూసొచ్చి 100 పిట్టలను పిలుస్తుంది. ఇక్కడ ఉంది రారబాయి, నా అందరం కలిసి తిందామని చెప్తుంది. మనుషులు ఎట్లా చేస్తారు మనుషులు చెప్పు? నాకు దొరికితే నాకే, నా పక్కోటి ఎలా కాదు, పక్కోటి తినదు, నేను తినాలి ఉన్నదంత. చూడండి ఎంత అసలు దీంట్లో స్వార్థం ఉండదు బాయ్. పిచ్చుకలకు స్వార్థం ఉండదు. మనుషులకు చెప్తున్నా, స్వార్థం లేని మనిషి లేడు. మనుషులకు స్వార్థం ఉంటుంది, పిచ్చుకలకు స్వార్థం ఉండదు. వాళ్ళు తెలివితో బ్రతుకుతారు. ఒకరు వేస్తే నేను వెళ్ళి వాళ్ళు సంపాదించిన తిండిదని అనుకోరు వాళ్ళు. ఒకరు గూడు కడితే ఆ గూట్లో నేను ఉండాలని వీళ్ళు అనుకోరు. ఎవరి గూడు వాళ్ళదే. మనం మన తల్లిదండ్రుల మీద ఆధారపడతాం, మనం వేరే వాళ్ళ మీద ఆధారపడతాం. నాకు వాడిస్తాడు వీడిస్తాడని. ఈ పిచ్చుకలు అట్లా ఆధారపడవు. ఐక్యతే వాళ్ళ బలం. ఒక దగ్గర కంకి దొరికితే, అరే అక్కడ వెళ్ళి నేను చూసిన, మీరు 2 రూపాయలు తిందామని చెప్పి 100 మందిని పిలుస్తుంది. 100 మంది తింటుంటే ఆ ఒక రైతు ఒకరికి గురి పెడితే 100 లేచిపోతాయి, మళ్ళీ ఒక దగ్గర వెళ్ళి తింటాయి. వాళ్ళ ఐక్యత చూసుకోండి. బట్టి ఏట్లా ఈ వీడియో ఏదో నామకే వాస్తే అనుకోవచ్చు, కానీ ఈ గూడు నేను ఆశ్చర్యపడండి. ఎవరైనా చేస్తారా? మనమంటే సూది పెడతాం, సూది పెట్టి బట్టల్ని కుడతాం, చిన్న రంధ్రంలో పెట్టేసి మిషన్లో ఏదో మన డ్రెస్ చేస్తాం, ఏదైనా చిన్న చిన్న వస్తువుని మనం తయారు చేస్తారు కదా మా బట్టతోని. మరి ఇది ఎట్లా చేసింది? అది దీనికి ఏ పిన్నిస్ వాడింది ఆమె? ఎవరు ఎట్లా ఎంత గొప్పగా చూడండి.
నాకు వింత అనిపించింది అండి ఇది చూస్తే. అందుకే నేను వీడియో చేయాలనిపించింది. అందుకే చేస్తున్నా. దయచేసి మనుషుల్లాగా బతకడం మర్చిపోయారు కాబట్టి కనీసం పక్షుల్లాగానే బతకండి. వాళ్ళ ఐక్యత, వాళ్ళ మేధస్సు, వాళ్ళ తెలివితనం, వాళ్ళ ఒకరు డెవలప్ అయితే ఒకరు మంచిగా వాళ్ళకి సహకరిస్తారు. మనుషులుగా మీరు సహకరించండి. ఇది నా అంతిమ థీమ్ లక్షణం. కాబట్టి పక్షులను చూసి మనం నేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ఈ గూడు మీకు కనిపిస్తే కూడా ఇలాంటి వీడియోలు చేసి వైరల్ చేయండి. ఒకప్పుడు మానవత్వం బాగుండే, ఇప్పుడు మొత్తం నశించిపోతాంది. పక్షులు కూడా లేవు. నాకు మొన్న కనిపిస్తే నేను పక్కన వీడియో కూడా యాడ్ చేస్తా. అదొకసారి చూడండి. ఇదండి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.